ప్రిన్సిపల్ ఆఫ్ ఈగల్ వచ్చేసి ఈగల్స్ ఫ్లై అలోన్. ఎప్పుడైనా మీరు ఈగల్ని చూసారా? మబ్బుల పైన ఎగురుతుంది, ఒక్కటే ఎగురుతుంది. ఎస్ ఆర్ నో? మరి మనం ఏంటి సార్, హోమ్ మీటింగ్ పోవాలంటే ఊరుతూ ఉండాలి. ఈగలు ఎలా అవుతారు? వీక్లీ మీటింగ్ పోవాలంటే సార్ ఒకరు ఉండాలి సార్ పక్కన. ఇక్కడ కూర్చున్న ఈగల్స్ అన్ని కూడా నాకు బాగా గుర్తున్నా, మేబీ నేను మర్చిపోతాను చెప్పండి సార్. మీరందరూ కూడా స్టార్టింగ్ డే బ్యాగులు వేసుకొని ఒక్కరే బయలుదేరిన రోజులు ఉన్నాయా లేవా సార్? సో ఆల్ దీస్ ఈగల్స్ అందరూ ఒక్కరే వెళ్ళారు. ద ఫస్ట్ రూల్ ఆఫ్ ది ఈగల్ ఈస్ ఫ్లై అలోన్. ఈ రోజు నుంచి వెస్టీజ్ లో ఎవరు వచ్చినా రాకపోయినా మీ అప్లైన్ మీకు ఉన్నాడు, మీరు బ్యాగ్ వేసుకొని బయటికి వెళ్ళండి, మీటింగ్ కండక్ట్ చేయండి, మీరు కూడా ఈగల్ లాగా అవ్వండి. సో ఫ్లై అలోన్ ఆల్వేస్ మిత్రమా, ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ ఈగల్. సో ఈగల్స్ డోంట్ ఫ్లై ఇన్ గ్రూప్. అండ్ ఈగల్స్ మీకు తెలుసో తెలియదు కానీ స్ట్రెంత్ ఏంటో తెలుసా? అది నార్మల్ యాటిట్యూడ్లో ఎగరడానికి పుట్టలేదండి. యాటిట్యూడ్ అంటే ఏంటిది? మనం మబ్బులు ఉంటాయి, ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు చూడండి, ఈ పీజియన్లు పావురాలు చిన్న చిన్న పిట్టలన్నీ వెళ్ళి గూట్లో దాక్కుంటాయి, అవునా? ఈగల్ ఏం చేస్తుంది తెలుసా? మబ్బుల పైన ఎగురుతుంది. ఏదైతే వర్షం వస్తుంది కదా, ఆ వర్షం పైన మబ్బులు ఉంటుంది, ఆ మబ్బుల పైన ఎగురుతుంది ఈగల్. అది ఈగల్ యొక్క స్పెషాలిటీ మిత్రమా. అండ్ దాంతో పాటుగా మీరు అమేజింగ్ గా ఎప్పుడైతే ఒక్కరు ఎగురుతారో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఏంటా మిరాకిల్ తెలుసా? ఎప్పుడైతే పైకి వెళ్తారో వెరీ సింపుల్ గా యూ విల్ మీట్ అనదర్ ఈగల్. అక్కడ ఈగల్ ఎప్పుడు ఇంకో ఈగల్ని కలుస్తుంది, చిన్న చిన్న పావురాల్ని కలవదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది రెడీగా ఉన్నారు ఇంకో ఈగల్ని కలవడానికి? అవునా కదా? దట్ ఈస్ ద మైండ్ సెట్. సో ఎప్పుడు కూడా ఈగల్ లాగా పైకి ఎగరడానికి ఉండండి, బికాస్ ఈగల్ ఈస్ మెంట్ టు ఫ్లై హయ్యర్ యాటిట్యూడ్. ఎవరైనా మీ పక్కన వచ్చి ఇది ఎందుకబ్బా, ఆ బిజినెస్ ఎందుకబ్బా, ఇంకా ఇది పట్టుకుని తిరుగుతున్నాడు, బాబు నువ్వు చిన్న పీజియన్, నీకేం తెలియదు, నేను ఈగల్, మా అప్లైన్ ఈగల్, నేను నీకు అందు కాదు కదా, నువ్వు తుఫాను వచ్చినప్పుడు పారిపోతావు, నేను పైన ఎగరేయడానికి పుట్టాను, నా కళల్ని నెరవేర్చుకోవడానికి పుట్టా వెస్టీజ్ లో. నీతో నాకు కంపారిజన్ లేదు మిత్రమా. వెరీ సింపుల్. ఫ్లైయింగ్ ఆల్వేస్ అలోన్, సింగిల్ గా ఫ్లై అవ్వండి. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఈగల్స్ హ్యావ్ విజన్. ఈగల్స్ ఎప్పుడు కూడా విజన్ తో ఉంటాయి. ఏం విజన్ మరి మీకు తెలుసా? 5 కిలోమీటర్ల దూరం ఉన్న, పై నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉన్న చిన్న ఎలుకను కూడా ఈజీగా వేటాడేస్తుంది ఈగల్. సునామీ రానివ్వండి, ముళ్ళల్లో ఉండనివ్వండి, పొదల్లో ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, దాని ట్రైనింగ్, దాని ఎలుక ఏదైనా ఉండనివ్వండి, ఫోకస్ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫోకస్ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వదు మిత్రమా. అందుకే మీరు చూడండి, స్ట్రేంజ్ బర్డ్ 5 కిలోమీటర్ల దూరం నుంచి దాని ఫోకస్ ఉంటుంది ఎలుక మీద. మరి మీ ఫోకస్ ఎక్కడ ఉంది? డైమండ్ మీద, క్రౌడ్ మీద, మీ చుట్టుపక్కల గుంపు, పీజియన్స్ గుంపు ఏది వచ్చినా అన్ని తెలుసుకోండి, కానీ మీ ఫోకస్ ఒక్కటే ఉండాలి. దేని మీద? ₹1,00,000 చెక్ మీద ఉండాలి మిత్రమా. సో ఈగల్స్ హావ్ ఫోకస్ ఆల్వేస్. సో డోంట్ అలౌ పీజియన్ టు డిస్ట్రాక్ట్. సార్ గుంపులు వస్తూనే ఉంటాయి, అన్ని గుంపులు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి, మీరు దానికోసం పుట్టలా. ఎప్పుడైతే వెస్టీజ్ లో ఐడి రాసి సంతకం పెట్టారో ఆ రోజు మీ కళలు నెరవేర్చుకోవడానికి మీరు ఒక ప్లాట్ఫామ్ మీద సంతకం పెట్టారు. సో ఎప్పుడైతే చిన్న చిన్న పిట్టలు ఇలాంటివి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళని చెప్పండి, బాబు నేను పుట్టింది ఈగల్ అవ్వడానికి, పైన ఎగరడానికి, మీరు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యే పర్సన్ నేను కాదు. సో ఈగల్స్ హ్యావ్ ఫోకస్. So don't get distracted by pigeons and everyone. Okay na? So this is rule number 2. Rule number 3. Eagles only eat live food. ఈగల్ ఎప్పుడు కూడా దాని మెటబాలిజం ఎలా డిజైన్ అంటే, అది ఆహారాన్ని వేటాడి పచ్చిగా ఉన్నప్పుడే తింటుంది, అప్పుడే దానికి డైజెస్ట్. చచ్చిపోయిన దాన్ని తినదు ఈగల్ ఎప్పుడు కూడా. ఈ ఈగల్స్ అన్నీ కూడా ఒకప్పుడు లైవ్ ఫుడ్నే వేటాడాయి అంటే కొత్త టీమ్స్ ని రిక్రూట్ చేయాలి మిత్రమా. లైవ్ ఫుడ్ ని మీ టీంలోకి తీసుకొని రావాలి. నువ్వు ఈగల్ అవ్వాలంటే లైవ్ ఫుడ్ తినాలి. ఏ రోజైతే వెస్టీజ్ నువ్వు సంతకం పెట్టావో ఆ రోజే నువ్వు ఈగల్. అంతేగాని సార్ రోజు హోమ్ మీటింగ్కి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వండి, కొత్త టీంని ఫ్రెష్ ఫుడ్ని తినండి, అప్పుడే ఈగల్.
కొత్త టీంని రిక్రూట్ చేయండి, ఎక్సైట్మెంట్ టీంని రిక్రూట్ చేయండి, సూపర్ ఎక్సైటెడ్ టీం ఉండాలా. ఎప్పుడైతే మీరు న్యూ ఫుడ్ తింటారు కదా, ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, మీ చెక్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, మీ మెటబాలిజం మీరందరూ డిజైన్ చేయండి కూడా దేనికోసం డిజైన్ అయ్యారో తెలుసా? లైవ్ ఫుడ్ తినడానికి, అంటే న్యూ టీమ్స్ని రిక్రూట్ చేయడానికి మిత్రమా. ఇది మర్చిపోకండి. ఓకే, సో ఫోర్త్, ఈగల్ టెస్ట్ బిఫోర్ ఫ్లైయింగ్. దే టెస్ట్ బిఫోర్ దే ట్రస్ట్. ఇది అద్భుతమైందండి నిజంగా. ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తున్నాడో నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకో తెలుసా? మీకు ఈ సంఘటన గురించి చెప్పాలంటే వాటి యొక్క స్టోరీ చెప్తాను. వాళ్ళ పార్ట్నర్, అంటే ఈగల్స్ తన పార్ట్నర్ ఎలా ఎంచుకుంటుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీ బిజినెస్కి చాలా యూజ్ అవుతుంది. ఆడ ఈగల్ పైకి ఒక 10 కిలోమీటర్ల పైకి ఎగురుతుంది, దాని వెనకాలే మగ ఈగలు కూడా వెళ్తుంది వెనక. సో ఇది ఏం చేస్తుంది, తన పార్ట్నర్ని ఎంచుకోవాలంటే ఆడ ఈగల్ మళ్ళీ భూమి మీదకి సుఫ్ఫని కిందికి వచ్చేసి ఒక చిన్న కట్టెపుల్ల తీసుకొని మళ్ళీ 10 కిలోమీటర్లు పైకి వెళ్తుంది. వెళ్ళేసి దాని వెనకాల మగ ఈగలు వెళ్తుంది. వెళ్ళిపోయి ఆ ఈగలు ఏం చేస్తుందంటే అక్కడి నుంచి ఆ కట్టెపుల్ల వదిలేసి ఇలా చూస్తుంది. ఈ మగ ఈగలు ఏం చేస్తుంది తెలుసా? చూసి 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 జుఫ్ఫని కిందికి వెళ్ళిపోయి భూమికి టచ్ అయ్యే ముందు దాన్ని పట్టుకొని మళ్ళీ 10 కిలోమీటర్లు పైకి వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఆడ ఈగలకి ఇస్తుంది. మళ్ళీ ఆడ ఈగలు ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ పడేస్తుంది. అడవుతాం తీసి కాదు, అవునే కదా, మళ్ళీ పడేస్తుంది. సార్ ఈ ప్రయత్నం ఎన్నిసార్లు జరుగుతుంది అంటే మినిమం 3 నుంచి 4 గంటలు పడుతుంది. 3 నుంచి 4 గంటల వ్యవధి పడుతుంది. అప్పుడు కూడా ఆ ఆడ ఈగలు కన్విన్స్ అయితేనే అది ఆపిద్ది గేమ్, లేదంటే అప్పుడు దాని పార్ట్నర్గా డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకొని నెక్స్ట్ ఏం జరుగుతుందంటే చూడండి, అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టోరీలో మీకు ఎందుకు ఇదంతా ఈ స్టోరీ చెప్పారంటే, వై దిస్ స్టోరీ? బికాస్ ఆఫ్ కమిట్మెంట్. ఎప్పుడైతే ఆడ ఈగలు పడేస్తుందో అన్నిసార్లు పడేసినప్పుడు ప్రతిసారి మగ ఈగలు వెళ్ళి మళ్ళీ పట్టుకొని వచ్చింది. ఎందుకంటే కమిట్మెంట్. నా క్వశ్చన్, మీ టీం, మన వెస్టీజ్ అంటేనే కమిట్మెంట్, కంపెనీ అంటేనే కమిట్మెంట్, మేనేజ్మెంట్ అంటేనే కమిట్మెంట్. మరి ఎంతమంది కమిటెడ్ ఉన్నారు బిజినెస్లో? సో సింపుల్ ఈగల్ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఆన్ ఇంట్రెస్టెడ్ పీపుల్. కరెక్ట్గానే మిత్రం, ఎనర్జీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మీద వేస్ట్ చేయకండి మిత్రమా. ఎక్కడ వేస్ట్ చేయాలి తెలుసా? ఎవరైతే కమిట్మెంట్ ఉన్నారో వాళ్ళ మీద వేస్ట్ చేయండి. సార్ చచ్చినా వెస్టీజే, బతికినా వెస్టీజే, అలాంటి వారికి టైం ఇవ్వండి మిత్రం. సార్ ఇంట్రెస్ట్ ఉంది, రేపు సైన్ పెడతా అన్నాడు, ఓకే సార్ థ్యాంక్ యూ, ఓకే డన్, దండం పెట్టండి. లేదు సార్ సైన్ పెడుతున్నా అంటే కారు కొట్టే బయటికి వెళ్తా, అలాంటి వాడికి టైం ఇవ్వండి. ఫిల్ దిస్ కమిట్మెంట్. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్స్. సో మీ డౌన్లైన్స్కి ప్రాజెక్ట్స్ ఇవ్వండి. ఈ కమిట్మెంట్ ఎట్లా తెలుసుకోవాలి సందీప్ సార్ అంటే, ఇవ్వండి, హోమ్ మీటింగ్ ప్రాజెక్ట్ ఇవ్వండి, చేయమనండి. ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు ఆర్గనైజింగ్ ఇవ్వండి, చేయమనండి. టెన్షన్ పడకండి పడతారని. పైనుంచి ఇంకో ఈగలు చూస్తుంటుంది ఎప్పుడు. ఎవరా ఈగలు? గట్టిగా గంటన్నర నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నా, మీరు కాదు. గట్టిగా ఎవరు చూస్తున్నారు పైనుంచి? వెరీ గుడ్, అప్లైయింగ్. సో డోంట్ వరీ ఎట్ ఆల్. సో డోంట్ సీ ఇంట్రెస్ట్ ఇన్ లీడర్స్, సీ ద కమిట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ స్లైడ్, ఈగల్స్ లవ్ స్టార్మ్స్. స్టార్మ్స్ చాలా ఇష్టం వాటికి. ఈగల్ లవ్ స్టార్మ్స్. స్టార్మ్స్ అంటే ఏంటి? తుఫాను. సార్ ఈగల్కి తుఫాన్ ఇష్టమా? ఇక్కడ కూర్చున్న ఈగల్స్ అన్ని కూడా ఛాలెంజ్ ఇస్తాము. అరే బై ఛాలెంజా, తీసుకురా, ప్రాబ్లం తీసుకురా, నేను సాల్వ్ చేస్తాను. కానీ మిగతా పీజియన్స్ అండ్ డక్, పావురాలని, పెట్టాలని తుఫాన్ రాగానే గూట్లోకి పరిగెడతాయి. ఈగలు ఒకటే నిలబడిద్దా, నేను చూస్తాను రా ప్రాబ్లం ఏంటో నిలబడి. అందుకే ఈగలు అద్భుతమైన పక్షి అండి. నాకు తెలిసి ఈ రూమ్లో అందరు ఈగల్స్ ఉన్నారని నమ్ముతున్నాను. ఒక్కసారి గట్టిగా ఓ అంటారా? సో ఈగల్ లవ్ స్టార్మ్స్. సార్ ఎందుకు ఈగల్ స్టార్మ్స్ నచ్చుతాయంటే, బికాస్ స్టార్మ్ వచ్చినప్పుడు తాను 7 ఫీట్ పక్షి ఇలా అన్నప్పుడు 7 ఫీట్లు ఉంటుంది ఈగల్. ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో కదా, అన్ని పిట్టలు బయట పరిగెడుతూ ఉంటే ఇది వెళ్ళి ఆ తుఫాన్లో దూరుతుంది. దూరినప్పుడు ఆ 7 ఫీట్ల రెక్కలు ఇలా చాచినప్పుడు ఆ గాలికి దాన్ని ఆకాశం పైకి తీసుకెళ్ళి అక్కడ ఉంచుతుంది. అది రిలాక్స్గా ఫ్లై చేయదు, ఎగరదు, రిలాక్స్ అవుతూ ఉంటుంది తుఫానులో.
సో ఒక లీడర్ ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఆర్ మిమ్మల్ని వచ్చాయంటే మిమ్మల్ని గట్టిపరచడానికే యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఈ రోజు నుంచి. కానీ భయపడి పారిపోకండి. లెర్న్ ఫ్రమ్ ది ఈగల్ మిత్రులారా. ఆర్ యు రెడీ టు టేక్ ద ఛాలెంజ్ ఈ రోజు నుంచి? బ్యూటిఫుల్. సో ఛాలెంజ్ ద ప్రాబ్లం. ఇప్పటి నుంచి ప్రాబ్లం వస్తే సార్ ప్రాబ్లం అని చెప్పకండి. ఛాలెంజ్ చేయండి, దాన్ని ఛాలెంజ్ చేయండి ఈ రోజు నుంచి. అది ఏ ప్రాబ్లం అయినా మీ ఈగల్ పైనుంచి చూస్తున్నాడు, టెన్షన్ పడకండి, నథింగ్ టు వరీ అట్ ఆల్. అండ్ నెక్స్ట్ వన్, నా ఫేవరెట్. ఈ వర్డ్ ఎప్పుడైనా విన్నారా? చరిత్రలో ఎప్పుడు వినుండరు. ఈగల్స్ ప్రిపేర్ ఫర్ ట్రైనింగ్. సార్ ఈగల్స్ ట్రైనింగ్ ప్రిపేర్ అవుతాయి. అవునండి, అందుకే కదా దేవుడు తనతో కంపేర్ చేసుకున్నాడు ఈగల్తో. దేవుడు తనతో కంపేర్ చేసుకుంటున్నాడు ఈగల్తో. ఎందుకు? అద్భుతమైన పక్షి జాతుల్లోనే ట్రైనింగ్ ప్రిపేర్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. సార్ ఎలాంటి ట్రైనింగ్ మరి? నెక్స్ట్ స్టోరీ విందామా? దీని గూడు కట్టే విధానం చాలా నేర్పిస్తుంది. పక్షి ఈగలు ఎప్పుడు కూడా గూడు ఎప్పుడు ఎక్కడా కడతారు తెలుసా? 3 కండిషన్ల మీద కడతాయి. ఒకటి, చల్లటి మంచు ప్రదేశమై ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, ఆకాశం అంత ఎత్తు అంటే కొండను ఉండాలి, అంత పెద్ద చెట్టు అయిన ఉండాలి. కొండ అంటే కొండ చివర ఇలా కాలు పెట్ట కింద అంతే లోయ పడిపోవాలి. రెండోది. మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ ఎలా కట్టుతుందంటే జాగ్రత్తగా వినండి. చిన్న పుల్లల్ని తీసుకొచ్చి ఒక వరుసలో ఇలా పేరు చేస్తుంది. పేరు చేసి దాని మీద మెల్లిగా కాటన్, దూది, క్లాత్ ఇలాంటివన్నీ పెట్టేస్తుంది. పెట్టేసి ఏ మనిషి ఏ పక్షి చేయని ఒక వింతది చేస్తుంది. కింద 5 కిలోమీటర్ల కిందికి వెళ్ళి అక్కడ నుంచి ఇంత పొడుగు ముళ్ళు కొచ్చగా షార్ప్గా ఉన్నాయి, గుచ్చితే మొత్తం లోపలికి దిగే అంత ముళ్ళు తీసుకొచ్చి మొత్తం దాని చుట్టూ పేరుస్తుంది. పేర్చేసి దాని మీద మళ్ళీ కొంచెం దూది, కొంచెం మళ్ళీ కాటను, మళ్ళీ బట్ట, మళ్ళీ దాంతో కొన్ని మొక్కలు అన్నీ వేసి ఒక లేయర్ బిల్డ్ చేసి దాని మీద గుడ్డు కట్టు. ఎప్పుడైతే ఈగల్ టైడ్ అయిపోతుంది కదా, ఆడ ఈగల్ కూర్చొని ఆ ప్లేస్ని మగ ఈగల్ రీప్లేస్ చేస్తాను. నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ మన ఆడ ఫ్యామిలీస్ అందరు చెల్లెలు అక్కడ వెళ్తున్నారు అండ్ ఆల్ ద బ్రదర్స్ ఉన్నారు, ఎప్పుడైతే ఒక్క పర్సన్ ఫ్యామిలీ బిజినెస్ చేసి టైర్డ్ అవుతే దయచేసి ఇంకో ఈగల్ ఆ ప్లేస్ను తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళండి మిత్రమా. చాలా ఎంజాయ్. ఎందుకంటే మన బిజినెస్ అంటేనే ఫ్యామిలీ బిజినెస్, ఒకరికొకరు తోడు ఉండాలి, అవునా కదా? సో సార్ మరి ట్రైనింగ్ ఎలా ప్రిపేర్ అవుతుంది? ఎప్పుడైతే ఆ గుడ్లు పొదిగేసి పెద్దగా అయిపోయి పిల్లలు వస్తాయో, తల్లి ఈగలు ఏం చేస్తుంది తెలుసా? ఏ తల్లి చేయని పని చేస్తుంది. దాన్ని మెల్లిగా గూడులోంచి తీసి బయట ఇసిరేస్తుంది. ఫస్ట్ కండిషన్ గుర్తుందా? గూడు కట్టేటప్పుడు చల్లటి ప్రదేశం, అవునా? ఆ చలికి మనకేసి మళ్ళీ లోపలికి వస్తుంది. మనకు కూడా అంతే. మన అప్లైన్ ఎప్పుడైనా హోమ్ మీటింగ్కి రా, ట్రైనింగ్కి రా, ఆర్ ఇంకేదన్నా కొత్తది చేద్దామంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగానే ఈగలు మనం ఏం చేస్తాం? మళ్ళీ దూకుతాం. కంఫర్ట్ జోన్ మంచిగా ఉంది సార్, ఊళ్ళో వెచ్చగా ఉంది సార్, మమ్మల్ని లాగండి బయటికి. కానీ అప్లైన్ ఊరుకుంటాడా? ఊరుకోవడం. ఎందుకంటే మీకు బ్యూటిఫుల్ ఫ్యూచర్ మళ్ళీ లాగుతుంది. సేమ్ ఈగలు కూడా అంతే, మళ్ళీ లాగుతుంది, మళ్ళీ పడేస్తుంది, మళ్ళీ ఉంటుంది. ఇలా 1 గంట సేపు జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత ఇంకా ఆడ ఈగలు వాళ్ళ మదర్కి కోపం చేంజ్ చేస్తుంది సార్, గూడిని మొత్తం పీకి పాకం వేసేస్తుందండి. మొత్తం పీకేస్తుంది. మొత్తం పీకేస్తే గుర్తున్నాయా? గూడు దేని మీద కట్టింది? ముళ్ళని. ఆ ముళ్ళు ఏం చేస్తాయి? గుచ్చుతూ ఉంటాయి, లోపల దిగుతూ ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది పిల్లలకి. ఈగల్ పిల్లలకి గుచ్చి ఆ రక్తం తట్టుకోలేక గూట్లోంచి బయటికి వస్తాయి. కానీ పైన కొండ, ఒక సైడ్ చలి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడైతే మీరు హోమ్ మీటింగ్లు చేసి టైర్డ్ అయిపోయి మా వల్ల కాదన్నప్పుడు, ఎప్పుడైతే మీ అప్లైన్ వస్తాడు కదా నేనున్నానంటూ, అప్పుడే ఆడ ఈగలు మెల్లిగా ఇలా ఒక రెక్క పెడుతుంది. అప్పుడు పిల్లలు అనుకుంటారు, అమ్మ దేవుడా మమ్మల్ని కాపాడినావు స్వామి, మా అమ్మ మాకు ఆశ్రమించిందని ఈ రెక్క మీద అన్ని పిల్లలు ఉంటాయి. ఇది మెల్లిగా ఆకాశంలోని మినిమం ఒక 10-15 కిలోమీటర్లకు వెళ్ళి అక్కడి నుంచి కింద చూసి ఈ 10 పిల్లల్ని, ఆ 2 పిల్లలు, ఎన్ని పిల్లలు ఉంటే అన్నింటినీ వదిలేస్తారు. ఏ తల్లి చేయని పని చేస్తారు. అప్పుడు ఆ పిల్లల మనసులో ఏముంటుంది తెలుసా? వారిని మా అమ్మ ఉండి నన్ను ముంచేసింది, కాపాడుతుంది అనుకుంటే మనం కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటాం మన అప్లైన్ గురించి. కానీ అదంతా చేసేది మన మంచి గురించి అని తెలియదు చాలా మంది. సో
సార్ అట్లనే చెప్తారు సార్. మరి మా అప్లైన్ అంటే మీకు గుర్తుందో లేదో, ఒక అరగంట నుంచి ఒకటి చెప్తున్నా, ఒకరు చూస్తున్నారని చెప్తున్నా పైన. గుర్తుందా ఫస్ట్ పుల్ల, అవునా? ఎప్పుడైతే పిల్లలు కింద పడడానికి వెళ్తున్నాయో పక్క నుంచి జుఫ్ అని మీ అప్లై ఆ తండ్రి ఈగలు వచ్చి ఆ రెండు పిల్లల్ని పట్టుకొని మళ్ళీ పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇస్తారు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే మళ్ళీ వదిలేస్తుంది. ఇలా 2-3 గంటలు అంటిల్ అన్లెస్ ఆ పిల్ల తను ఎగిరి ఆకాశంలో ఎగిరేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో అది ఈగల్ యొక్క స్టోరీ. అందుకే అంటున్నాను, దాన్ని ప్రిపేర్ చేస్తుంది దాని పిల్లల్ని ఫ్యూచర్ కోసం. మీ అప్లై కూడా, కంపెనీ కూడా, వెస్టీజ్ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి మిమ్మల్ని బయటికి లాగుతున్నారంటే అది మీ మంచి కోసమే, మీ మంచి కోసం. ఎందుకంటే మీరు ఈగల్ లాగా పైకి ఎగరాలి. ఓకేనా? సో మూవింగ్ ఆన్. సో డోంట్ వరీ, యువర్ అప్లై ఇస్ గట్టిగా వాచింగ్ ఆల్వేస్. సో మూవింగ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ ప్రిపేర్ ఫర్ ట్రైనింగ్. మిత్రమా, ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు ట్రైనింగ్కి ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే లెర్నింగ్ లేనిది లెర్నింగ్ లేదు. సో సరే, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సింపుల్. చాలా మంది ఇక్కడ డైమండ్స్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్. ఈ రోజు నుంచి సింపుల్. టాక్ లైక్ ఎ డైమండ్, వాక్ లైక్ ఎ డైమండ్, ఈట్ లైక్ ఎ డైమండ్, థింక్ లైక్ ఎ డైమండ్. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే చేయాలి. రెడీ అందరూ? వెరీ గుడ్. ఎవరైనా సార్ వెస్టీజ్ బిజినెస్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? సూపర్, వండర్ఫుల్. సార్ మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ సార్. గుర్తున్నాయా మెటాఫర్స్? ఈ రోజు నుంచి మీ డైమండ్ ఎలా చేస్తే అలాగే చేయండి. ప్రిపేర్ ఫర్ యువర్ ట్రైనింగ్స్ మిత్ర. అండ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ లాస్ట్ పాయింట్, రీబర్త్. లాస్ట్ పాయింట్ రీబర్త్ అంటే ఏంటో తెలుసా? అందరికి తెలిసిందే. ఈగల్ తన ఏజ్ పెద్దగా అయిపోయిన తర్వాత, పక్షి 7 నుంచి 8 ఫీట్లు అయిపోయిన తర్వాత తను వేటాడలేదు. ఒక మారుమూల ఒక చివర చూసుకొని ఆ చివరికి వెళ్ళి తన ఏ పక్షి చేయని పెయింట్ తీసుకుంటుంది తెలుసా? తన రెక్కల్ని తనే పీక్కుంటుంది, లాగేసుకుంటుంది. మొత్తం రెక్కలు రక్తం పారుతూ ఉంటుంది, రక్తం మొత్తం పారుతూ ఉంటుంది. నొప్పికి తట్టుకోలేదు, అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కును బండకేసి కొడుతూ ఉంటుంది. అంటే ముక్కు విరిగేంత వరకు రక్తం కారిపోయి అలాగే ఉంటుంది. కొన్ని నెలలు ఫుడ్ తినకుండా మూలకుంటుంది. ఎక్కడో ఇంత పెయిన్ తీసుకుంటుందండి. కానీ ఎప్పుడైతే పెయిన్ తీసుకొని కొత్త ఈగల్గా డెవలప్ అవుతుంది కదా, దానికి అదే వేరులా ఉంటుంది. దాని హంటింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. సో బీ లైక్ ఎన్ ఈగల్ అండ్ బీ లైక్ యువర్ అప్లైన్ ఆల్వేస్. ఓకే, సో నా టైం ఆన్ స్టార్ట్.